హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ నందనవనం సీరియల్లోని 7వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి 7వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో చూద్దామా? శ్రీవల్లి, సుభాన్షురాయ్ దంపతులతో పాటు వాళ్ళ అబ్బాయి రామం కూడా శ్రీపురంలో ఉండి ఊరిని అభివృద్ధి చేయడంలో పాలు పంచుకుంటూ ఉంటాడు. రామం కాలేజీలో చదివే అమ్మాయి కూడా ఆ ఊరికి దగ్గర ఊరిలోనే ఉంటూ రామంకి సహాయం చేస్తూ ఉంటుందని తెలుసుకున్న శ్రీవల్లి ఆ అమ్మాయి వివరాలు ఆసక్తిగా అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో 7వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? నందనవనం నవల్లోని 7వ భాగం. ముగ్గురు కూర్చుని భోజనాలు చేస్తున్నప్పుడు రామం తల్లితో, అమ్మా, ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మర్చిపోకుండా పేరేమిటో నువ్వే అడుగు అన్నాడు. ఆ అమ్మాయి మన ఇంటికి ఎప్పుడు వస్తోంది, ఏది చెప్పరే అంటూ ఆవిడ కొంచెం చిరాకు చూపించింది. ఆయన, ఇది చెప్పడం కాదా, ముందంటే దేనికి ముందు? ఆ అమ్మాయి వస్తుందని తెలియక ముందే ఎలా చెప్పగలం? సీరియస్గా చూస్తూనే సరదాగా అడిగాడు. చాలా తెలివితేటలు చూపిస్తున్నారు కానీ చాలు, ఈ కబుర్లన్నీ చెప్పేటప్పుడే అని నా మాటల అర్థం అని మీకు తెలుసని నాకు తెలుసు. భోజనం చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది, దీనికేం చేయమంటావు? మన ఇంటికి ఎల్లుండి భోజనానికి వస్తానని అందులే, రామం తాపీగా చెప్పాడు. నిజమా? భోజనానికి వస్తోందా? ఆ అమ్మాయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూనా? ఇలా ఒక్కొక్క విషయమే చెప్పే బదులు అన్నీ ఒక్కసారే చెప్పచ్చుగా. ముందుగా మీరే రమ్మని పిలిచారా లేదా? రుసరుసలాడుతూ ఇద్దరి వైపు చూసింది శ్రీవల్లి. నీ సందేహాలన్నిటికీ సమాధానంగా నేనే సమాచారం అంతా చెప్తా. నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు వేసే అవసరమే రాదులే. ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఈ సంబంధం కుదిరిపోయినట్లుగా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. అందుకే వాళ్ళు ఊహలకు అడ్డుకట్ట వేస్తూ, మా లక్ష్మీదేవికి నచ్చితే గాని మా ఇంటికి అతిథులుగానే ఎవరూ రాలేరు, అలాంటిది కోడలుగా రావాలంటే చూడండి ఎన్ని ప్రవేశ పరీక్షలు ఉంటాయో మరి అన్నా. అమ్మకు అంగీకారం అయితేనే గాని కొడుకు తలోపడు. అన్నింటికి అమ్మ అనుజ్ఞ అంత అవసరం అబ్బాయి గారికి కదా. ఇక వాళ్ళిద్దరి మాటకి ఎదురులేదు, అంగీకరించడమే నా పని అని ఇంట్లో నా పరిస్థితి ఎలాంటిదో కూడా వివరంగా చెప్పేశా. దానికి ఆ అమ్మాయి, పరీక్షలను ఎదుర్కోవటం అంటే నాకు చాలా ఇష్టం, ప్రిపేర్ అవ్వాలా అవసరం లేదా? ఏదైనా క్లూ చెప్పండి బాగా ఇంప్రెస్ చేయడానికి అని గడగడా ప్రశ్నల వర్షం కురిపించేసింది. పరీక్షలంటే నువ్వు కలివిడిగా మాలో కలిసిపోగలవా అని ఆలోచిస్తుంది అంతే అని ఓ విషయం లీక్ చేశా, అంత ఉత్సాహం చూపిస్తోంది కదా అని. దానికి అమ్మాయి ఏమందో తెలుసా? కలివిడిగా కలిసిపోయేలా ఉన్నట్లు అనిపించాలంటే ఏం చేయాలండి? చూసిన వెంటనే బాగున్నారా అంటూ కావలించేసుకుంటే సరిపోతుంది కదా అని అడిగి మా అందరినీ బాగా నవ్వించింది. ఆ పిల్ల తండ్రేమో మనల్ని భోజనానికి ఆహ్వానించాడు. అలాంటివన్నీ తర్వాత ముందుగా ఓసారి మా ఇంటికి వస్తే సరిపోతుందని నేను అన్నాను. ఆ అమ్మాయేమో, అయితే నేను మా ఇంటి నుండి కూరలు తెస్తాను, అన్నం ఒకటి అక్కడ వండేస్తే సరిపోతుంది, మాటలు చెప్పుకుంటూ తినే కార్యక్రమంలోనే అన్ని విషయాలు ఒకరికి ఒకరికి తెలిసిపోతాయిగా అని ఎల్లుండి కూరలతో సహా మన ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పేసింది. ఇక చేసేదేముంది, అలవాటైన పద్ధతిలో మేము సరేనన్నట్లు తల్లూపాం. ఇది జరిగింది. నాకు గుర్తున్నంత వరకు ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టకుండా ఏకరువు పెట్టేశాను. ఇక ప్రశ్నలు రువ్వే అవసరం లేదుగా. ఆయన సరదాగా చెప్పిన మాటలకి శ్రీవల్లి నవ్వింది. మీ మాటలు వింటుంటే నాకు ఆనందం తన్నుకొచ్చేస్తుంది, ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆరాటంగా కూడా ఉంది. శ్రీవల్లి మోములో ఆనందం చిందులు వేస్తున్నట్లే కనిపించింది. ఏమిటో నువ్వు అమాయకంగా ఆనందించేస్తున్నావు కానీ నీ అనంతమైన అధికారాలకు కొంత కత్తెర పడుతుందని తెలుసుకోలేకపోతున్నావు. ఆయన నిట్టూరుస్తూ అన్న మాటలకి రామం అభ్యంతరం చెప్పాడు. ఏమో నాన్న, అమ్మకి ఇంకా బలం పెరుగుతుందని నాకు అనిపిస్తోంది. శ్రీవల్లి సరదాగా నవ్వింది. ఏం జరిగినా నాకు పర్వాలేదు, ఎత్తును పెంచినా కత్తెర వేసినా సరే. అవునవును, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా ఉండగలిగే విద్య నీకు తెలుసు, మాకు నేర్పించావు కదా అన్నారిద్దరూ ఒక్కసారే నవ్వుతూ. ఆ రోజు శ్రీవల్లి అన్నం ఒక్కటే కాకుండా ఏవో 4 రకాల కూరలు ఉత్సాహంగా చేసేసింది. ఎవరైనా ఇంటికి భోజనానికి వస్తారంటే ఆమెకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. వద్దన్నా వినకుండా తనకు చేతనైన రకాలన్నీ చేసేయాలనుకుంటుంది. ఇన్ని రకాలు ఎందుకు అంటే, ఎవరికేది ఇష్టమో ఎలా తెలుస్తుంది, నచ్చినవి తింటారని అంటూ తన పనిని సమర్థించుకుంటుంది కూడా. వాళ్ళిద్దరికీ కూడా పరిచయాలు జరుగుతాయి కదా అంటూ శ్రీవల్లి సూర్యాన్ని రవళిని వెంట పెట్టుకుని భోజనానికి రమ్మని ఆహ్వానించింది. చెప్పిన సమయానికి ఆ అమ్మాయి వచ్చింది.
ఆ అమ్మాయి తెచ్చినవి శ్రీవల్లి చేసిన రకాలు కలిపి అన్నీ ముందు గదిలో పేర్చి పెట్టి చుట్టూ అందరూ కూర్చున్నారు చాపల్ని పరుచుకొని. కూర్చున్నాక అందరినీ చూస్తూ, అబ్బా ఎంత కళగా కన్నుల పండుగగా ఉందో అంది శ్రీవల్లి ఆనందంగా. ఆయన వెంటనే చిరునవ్వుతో అన్నాడు, అవును, తళతళలాడుతూ ఇన్ని కూరగిన్నెలు కళ్ళకి పండగలా మాత్రమే కాదు, కడుపులో ఆకలి కరకరలను పెంచేస్తున్నాయి కూడా, నిజం. శ్రీవల్లి, నేను అన్నది స్టీల్ కూరగిన్నెల గురించి కాదు, పిల్లల్ని చూసి అన్నాను అంది. నాకైతే మాత్రం ఇన్ని కూరగిన్నెల్ని ఒక్కసారిగా ఇలా గది అంతా నిండిపోయినట్లుగా ఎప్పుడూ చూడలేదుగా, అందుకని నాకు అలా అర్థమైందిలే. ఆయన మాటలకు ఆవిడ చిన్నగా నిట్టూర్చింది. అవును గాని పెద్దలు చెప్పినట్లు ఎన్ని ఉన్నా జానెడు పొట్టకి సరిపడా మాత్రమే తినగలం, అంతే కదా అంది శ్రీవల్లి అదే ధోరణిలో. అది నిజమే అవ్వచ్చు కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారని నువ్వే అంటావుగా అని గుర్తు చేసి, అన్నీ కొంచెం కొంచెంగా పెట్టు అంటూ ఆయన ముందుకు చాపిన పళ్ళెంలో ఆవిడ అవునన్నట్లు నవ్వుతూ వడ్డించింది. ఆ తర్వాత తన ముందు చాపిన అందరి పళ్ళాల్లోనూ అలాగే చేసింది. తన పళ్ళెంలో పెట్టుకున్న కూరల్ని వేలితో నాలుగుకి రాసుకుని రుచి చూసి, ఇవన్నీ నువ్వే చేసావా అమ్మా అని ఆ అమ్మాయిని శ్రీవల్లి అడిగింది. ఆ అమ్మాయి ముందు చిన్నగా నవ్వింది. తర్వాత మెల్లగా సమాధానం చెప్పింది. అవునండి, ఈ ప్రశ్న వస్తుందని నాకు ముందుగానే తెలిసి, అవునని చెప్పినా నాకు అసత్య దోషం అంటకుండా ఉండటానికి నేను చేయి కలిపాను హాస్యంగా అంది. అంటే శ్రీవల్లి ప్రశ్నార్థకంగా చూసింది. అంటే ఏం లేదండి, ఎవరినీ వంటగదిలోకి రానివ్వకుండా ఒక్కదాన్ని చేసేంత సరదా లేదు, అంత నైపుణ్యం కూడా లేదు. అందుకే కూరగాయలు తరగటం లాంటి పనులు చేశాను. ముక్కలు పెద్దవైనా చిన్నవైనా ఇబ్బంది ఏం లేదు కదా, పేచీ లేకుండా ఉడికి తీరుతాయి. ఆ తర్వాత మూత తీసి చూడటం, పదే పదే కలిగి పెట్టడం లాంటివన్నీ చేశాను. అసలు రుచి అంతా తగినంతగా ఉప్పు కారాలు పట్టడం వల్లనే వస్తుందని తెలివిగా తెలుసుకుని అలాంటి ముఖ్యమైన పనుల్ని మా ఇంట్లో వాళ్ళకే అప్పగించి పెద్దల్ని గౌరవించాలనే నియమాన్ని పాటించానన్నమాట. ఇప్పుడు చెప్పండి, నేను చేసినట్లా కాదా? ఆశ్చర్యంగా విన్న శ్రీవల్లి చిరునవ్వుతో చూసింది. చాలా బాగా నిజమే చెప్పావు. చెయ్యి ఖాళీ లేదు కాబట్టి చప్పట్లు చరిచి మరీ అభినందించే వీలు లేక మాటలతోనే మెచ్చుకుంటున్నాను. శ్రీవల్లి మాటలకు అందరూ హాయిగా సరదాగా నవ్వారు. సూర్యం కూడా అందరినీ నవ్వు మొహంతో చూస్తూ అన్నాడు, అన్ని విషయాల గురించి నాకు అంతగా తెలియకపోయినా సరదా సరదా మాటలకు మాత్రం ఈ కుటుంబానికి ఈ అమ్మాయి గారు బాగా సరిపోతారు. కేవలం మాటలకేనా, మిగతా అన్ని విషయాలు అంటే? శ్రీవల్లి సూటిగా అడిగింది. అంటే ఏం లేదమ్మా, పెళ్ళంటే పెద్దవాళ్ళకేవో చాలా ఉంటాయిగా స్థితిగతులు లాంటివి. చూడటానికి మాత్రం మన అబ్బాయి గారికి సరిజోడియే. ఆ ఊళ్ళో వీరి కుటుంబానికి గొప్ప పేరు ప్రఖ్యాతులున్నాయి. సూర్యం కొంచెం నసుగుతూనే వివరించాడు. ఆయన కొంచెం సీరియస్గా సూర్యం వైపు చూశాడు. ఇప్పటికీ 2-3 సార్లు నీ మాటల్ని గమనించాను, అందుకే ఇప్పుడు గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఏమిటి నీ ఉద్దేశం? అబ్బాయి గారు అంటావే పరాయి వాళ్ళ, వాడికో పేరుంది, మా లచ్చిందేవి బంధుత్వం కలిపి ఓ వరస ఏర్పరిచింది, అవునా? అయినా అదేం లెక్కలేనట్లు నీ ధోరణి నీదేనా? ఆయన మాటలకి ముందు అయోమయంగా చూసిన వాళ్ళందరి మొహాలపై చిరునవ్వులు వచ్చాయి. శ్రీవల్లి అలాగే చూస్తూ, అవును, ఈ మాటల్ని నొక్కి వక్కాణిస్తూ నేను అడుగుతున్నా, సమాధానం చెప్పు అంటూ రెట్టించింది. సూర్యం కొద్దిగా తల వంచుకుని మెల్లగా అన్నాడు. రామం బాబు అని కానీ అన్నయ్య అని కానీ అనాలని అనుకున్నా కొంచెం సంకోచంగానే ఉంటుంది. కొన్నాళ్ళకి అలా పిలవగలుగుతానేమో. పక్కనే కూర్చుని ఉన్న రామం అభిమానంగా సూర్యం భుజం తట్టాడు. సరేలే, నీ మాటను ఒప్పుకుంటున్నాను, కొన్నాళ్ళు గడువిస్తున్నాను, కానీ అలా అని చెప్పి మరీ ఎక్కువ సమయం తీసుకుంటే మాత్రం ఊరుకోను. ఆయన మాటలకు మళ్ళీ అందరూ ఓసారి సరదాగా నవ్వేశారు. అప్పుడు శ్రీవల్లి ఏదో గుర్తు వచ్చినట్లు పక్కనే కూర్చున్న అమ్మాయి వైపు చూసి, మా వాళ్ళు నీ పేరు తెలుసుకోలేకపోయారు, నువ్వే చెప్పమ్మా అని అడిగింది. అంటే అంటే ఏం చెప్పాలో తెలియటం లేదండి అంటూ అందరి వైపు ఆ అమ్మాయి చూసేసరికి అందరి వదనాలపై అదేమిటి అన్న ప్రశ్న వచ్చి కూర్చుంది. అది గమనించిన అమ్మాయి మెల్లగా వివరణ ఇచ్చింది. నేను పుట్టకముందు పుట్టిన వాళ్ళు ఓ 3 కొన్నాళ్ళకే చనిపోయారట. అందుకని మా అమ్మమ్మ అప్పుడే పేరు పెట్టద్దు అని కట్టడి చేసిందట. ఆవిడ నమ్మకాన్ని మన్నించి మా వాళ్ళు ఊరుకున్నారు. ఇక అందరూ ఎవరికి నచ్చిన ముద్దు పేర్లతో వాళ్ళు పిలవటం అలవాటైంది. అలా చిట్టి చంటి లాంటివి చాలానే ఉన్నాయి అంటూ ఆ అమ్మాయి నవ్వేసింది. మరి స్కూల్లో ఏదో పేరు రాయించే ఉంటారే? శ్రీవల్లి ఆరా తీసింది. మా నాన్న ఆ రోజు హెడ్ మాస్టర్ గారితో మాట్లాడుతూ నీకే పేరు ఇష్టం అని నన్నే అడిగారు.
ఆ రోజుల్లో మా అమ్మమ్మ నాకు ఐగిరి నందిని అనే పాట నేర్పిస్తోందిలేండి. అందుకని ఇష్టంగా నందిని, నందిత అని 2 పేర్లు చెప్పాను. దాంతో ఆ మాస్టర్ కూడా ఏదో ఒకటి రాయకుండా నందిని, నందిత అని రాసేసి సరేనా అంటే మా నాన్న అలాగేనని తల ఊపేశారట. అయితే తర్వాత నాకేమో ఒకే పేరు కాకుండా 2 పేర్లు విడివిడిగా ఉన్నట్లు అనిపించి మా వాళ్ళని ఏదో ఒకటే ఉంచమని అడిగా. దానికి మా అమ్మ స్కూల్లో ఇలా అయ్యిందిగా ఇక అలాగే ఉంచేసి శుభలేఖల్లో పేరు రాయించే సమయం వచ్చినప్పుడు అవతల వాళ్ళని సంప్రదించి ఏదో ఒకటి నిర్ణయిద్దాంలే అనేసింది. అంటే మీకు అర్థమైందా? ఇక ఆ బాధ్యత మీదే మరి. ఆ అమ్మాయి వివరణకు మళ్ళీ అందరికీ నవ్వొచ్చింది. శ్రీవల్లి రామం వైపు చూస్తూ, విన్నావుగా, ఏదో ఒక పేరే నువ్వే చెప్పు, దాంతో నీ అంగీకారము ఇష్టమైన పేరు కూడా మాకు తెలుస్తాయి అంది. నాకైతే 2 పేర్లు బాగున్నాయమ్మా. నాకు నీ ఇష్టమే ముఖ్యం కదా, అందుకని నువ్వే ఏదో ఒకటి నిర్ణయిస్తే సరిపోతుంది. నీకేమైనా అభ్యంతరం కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం కానీ ఉంటే అమ్మాయి అనే అను. సరేననుకుంటే మాత్రం వెళ్లేలోపుగా తన్ని ఏదో ఒక పేరుతో పిలువు. నీ అభిప్రాయము అర్థమవుతుంది, ఆ పేరే నిశ్చయము అవుతుంది అన్నాడు రామం. శ్రీవల్లి సరదాగా నవ్వింది. సరిపోయింది, మన ఇంట్లో వాళ్ళకే రకరకాల పేర్ల చరిత్ర ఉందనుకుంటుంటే మన ఇంటికి రాబోయే వాళ్ళకి ఈ పద్ధతి ఉందన్నమాట. భోజనాలు అలా ముచ్చట్ల మధ్య పూర్తయ్యాక అందరూ కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకున్నారు. రామం తన వైపు అప్పుడప్పుడు ఆతృతగా చూడటాన్ని గమనించిన శ్రీవల్లి ఆ అమ్మాయిని ఏ పేరుతో పిలుస్తానా అనో లేక అసలు పిలవనేమోననే సందిగ్ధంతో కొడుకు అలా ఆరాట పడుతున్నాడనే ఆలోచన వచ్చి లోపలే నవ్వుకుంది. ఆ అమ్మాయి కోసం ఆ ఊరు నుండి వాళ్ళ ఇంటి నుండి తిరుగు ప్రయాణానికి కారు వచ్చింది. అందరూ వెళ్ళడానికి లేచి నిలబడి 2 అడుగులు వేయగానే శ్రీవల్లి, నందు 1 నిమిషం ఉండమ్మా అంది. రాము మొహం వికసించింది. మళ్ళీ నువ్వు ఏది తేలకుండా అలా అన్నావేమిటమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి నిలబడిపోయి శ్రీవల్లి వైపు ఇష్టంగా చూసి చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు నాకేమీ వద్దండి అంది మొహమాటంగా కొంచెంగా తల వంచుకుని. శ్రీవల్లి ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి వద్దంటున్నావు అని అడిగింది. ఆ అమ్మాయి ముసుముసు నవ్వులతో, మీరేదైనా చీరలాంటివి ఇవ్వబోతున్నారేమో అనుకుని అంటూ అర్థాంతరంగా మాటలు ఆపేసింది. అందరూ నవ్వుతుంటే శ్రీవల్లి కూడా సరదాగా, అబ్బే నాకు అలాంటి అలవాట్లు లేవు, ఆచారాలు తెలియవు, నేనైతే మళ్ళీ ఎప్పుడొస్తావని అడగడానికి పిలిచాను అంది. ఆ అమ్మాయి నవ్వి, ఏ పేరన్నది తేలకుండా 2టికి సరిపోయే పొట్టి పేరుతోనే పిలిచారేమిటి అని అడిగింది. ఒక విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు, ఖచ్చితమే. ఏ పేరన్నది నిర్ణయించుకోవటానికి మీ అమ్మగారు అన్నట్లు ఆ సమయం వచ్చే వరకు ఆలోచించుకోవచ్చు అనుకున్నా. ఇంకో విషయం చెప్పనా, మొదట్లో నాకు కొంచెం ఒక్కడే అబ్బాయి అని అసంతృప్తిగా అనిపించినా పెరిగే కొద్దీ ఇలాంటి వాడు ఒక్కడైతేనే చాలు అని సంతృప్తి పడ్డాను. అయితే ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే ఇంకొక అభిమానపుత్రుడు లభించటంతో చల్లని చంద్రకాంతి, ఉత్తేజకరమైన సూర్యతేజం కూడా లభించిన ఆనందం కలిగింది. మా వాడి పూర్తి పేరు రామచంద్రలే. ఇది వేరే విషయం అనుకో. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మాకు బాగా దగ్గరగా అనిపించే దూరపు బంధువులైన ఒకరు మా రామం చిన్నతనంలో తరచూ మా ఇంటికి వస్తూ ఉండేవాడు. రామంకు నామకరణం జరిగిన కొత్తల్లో ఆయన వచ్చినప్పుడు, మీరు మీ అబ్బాయికి నా పేరు పెట్టి ఇంత అభిమానం చూపించారు, నేను తట్టుకోలేకపోతున్నానంటే నమ్మండి అంటూ నవ్వించాడు. ఆయన పేరు రామానందంలే. అందుకే వచ్చినప్పుడల్లా నందుబాబు అంటూ ముద్దు పేరుతో పిలిచినట్లుగా పిలిచి దగ్గరకు తీసుకునేవాడు. మా ఇంట్లో ఉన్నంతసేపు క్రిందకి దింపని కూడా దింపకుండా ఎంత ముద్దు చూపించేవాడో. వద్దన్నా వినకుండా ప్రతిసారి ఎన్ని బొమ్మలు బహుమతులు తెచ్చేవాడో. ఇప్పుడు ఎందుకో గాని ఆయన ఆ పిలుపు గుర్తుకు వచ్చి నేను సరిగ్గా అలానే పిలిచానేమో అనిపిస్తుంది. ఇదంతా సరే గాని నా ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదు. శ్రీవల్లి ప్రశ్నకు ఆ అమ్మాయి 1 నిమిషం ఆలోచన చేసినట్లుగా ఉండి తర్వాత, మీరు ముందుగా ఒకసారి మా ఇంటికి రండి, ఆ తర్వాత నుండి నేను పదే మీ ఇంటికి వస్తూనే ఉంటా అంది హుషారుగా. సరే, నేను తొందరలోనే వచ్చి ఖాయం చేసుకుంటున్నట్లు మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాగా అంది శ్రీవల్లి నవ్వు మొహంతో. ఆ అమ్మాయి మొహమంతా కళ్ళైపోయినట్లు ఆనందంగా చూసింది. ఆ కళ్ళు ఎన్నెన్నో మెరుపుల మిలమిలల్ని ఒలకబోశాయి. వెళ్ళొస్తామమ్మా అంటూ రవళి 2 అడుగులు వెనక్కి వేసి శ్రీవల్లి పాదాలకు వంగి నమస్కరించింది. సూర్యం రవళి వైపు వింతగా చూసి ఇదేమిటన్నట్లు చూపుతోనూ చేతిని కదిలిస్తూనూ అడిగాడు. రవళి సమాధానం చెప్పకుండా తల వంచుకుని నిలబడిపోయింది. శ్రీవల్లి చిరునవ్వుతో, నీకు అర్థం కాలేదా సూర్యం అని అడిగింది.
కాలేదన్నట్లుగా అలాగే చూశాడు. శ్రీవల్లి నవ్వు మొహంతో వివరంగా చెప్పింది. మొన్న మధ్య మాకు అమ్మాయి ఉందనుకుని చూసిపోదామని వచ్చిందిగా, అప్పుడు లేదనే విషయం తెలిసాక నేను సూర్యం మాకు చిన్న కొడుకు అని చెప్పి ఇప్పుడు మాకు నువ్వేమవుతావో చెప్పు అనగానే ముందు బాగా సిగ్గుపడింది. తర్వాత మెల్లగా అతిగా ప్రవర్తించానా ఏమనుకోలేదు కదా అని అడిగితే నేను అలాంటిదేం లేదు, నాకు మాత్రం మంచి అమ్మాయిలా అనిపించావు అని మెచ్చుకుని నాకు బాగా నచ్చావు అని కూడా చెప్పేశా. ఇందాకటి మాటల్ని బట్టి నాకు నచ్చాకనే కోడలుగా అవగలనని తెలుసుకుందేమో, ఇప్పుడు తనకు నేను నచ్చాననే చెప్పిన మాట గుర్తొచ్చి చిన్న కోడలుగా నా ఆశీర్వాదం కోసం కాళ్ళకు నమస్కరించింది కాబోలని నేను అనుకుంటున్నాను అని సూర్యానికి చెప్పిన శ్రీవల్లి రవళి వైపు తిరిగి, అవునా, ఇదేనా, నిజమేనా అని అడిగింది పరిహాసంగా. అవునన్నట్లు సిగ్గుతో తల ఊపి రవళి పరుగు పెట్టబోతుంటే నందు ఎక్కడికి పరుగు అంటూ గట్టిగా పట్టుకుంది. సూర్యాన్ని వాళ్ళింటి దగ్గర, నిన్ను మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర దింపాకనే నేను మా ఊరికి వెళ్తాను అని చెప్పి ఇద్దరిని వెంట పెట్టుకునే కారు ఎక్కింది. చేయి ఊపుతూ వాళ్ళ కారు బయలుదేరాక శ్రీవల్లి ఆనందంగా ఆయనతో, ఆ నందుకి గొప్పింటి అమ్మాయిననే భేషజం ఏమాత్రం లేదు, అందరితో ఒకే విధంగా ప్రవర్తిస్తుందని అనిపిస్తోంది అంది ఆనందంగా. ముచ్చటగా 3 గ్రామాల వాళ్ళం ఒక్కటిగా ఒక కుటుంబంగా కలవబోతున్నాం అన్నమాట. మళ్ళీ శ్రీవల్లి అన్న మాటలకు అప్పటి వరకు మౌనంగా నిలబడి చూస్తున్న రామం కొంచెం కినుకుగా, ఎందుకమ్మా ఈ సంబంధం నిశ్చయమైపోయినట్లుగా అప్పుడే చెప్పేశావు, వాళ్ళు ఆతృత చూపిస్తుంటే మాత్రం మనము ఎందుకు తొందరపడటం, నిదానంగా చెప్పచ్చు కదా అన్నాడు. ఇంతటితో నందనవనం నవల్లోని 7వ భాగం సమాప్తం. వచ్చే వారం 8వ భాగంతో కలుద్దాం.